హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. బ్యాగులు చెకింగ్ కి ఇచ్చేస్తున్నాను. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మొత్తం బ్యాగులు సర్దుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఇప్పుడు గేట్ నెంబర్ 31 ఇచ్చారు. అక్కడికి ఇది కారు ఎక్కాను. హైదరాబాద్ నుంచి అబుదాబి వరకు ఇండిగో ఫ్లైట్ మాది. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ పిల్లలు, ఇంకో మా చెట్టు వదిన. ఎయిర్పోర్ట్ లో నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. ½ లీటర్ వాటర్ బాటిల్ 70 రూపీస్. 3 ఇడ్లీ 370 రూపాయలంట. ఒక అట్టు 380 రూపాయలు. మన నైట్ బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు మనకి అబుదాబిలో నైట్ స్టే మాత్రమే ఇస్తున్నారు, ఫుడ్ ఇవ్వట్లేదు. రేపు మార్నింగ్ నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అందుకని ఈ రోజు వరకు మన డబ్బులతోనే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ప్లేట్ ఇడ్లీ 360 రూపాయలు. 3 ఇడ్లీ. దోశ, ప్లెయిన్ దోశ ఫ్రెండ్స్. मसाला डोसा चाहिए, प्लेन डोसा चाहिए। ऑर्डर करने में చాలా బాగుంది. పులుపు కానీ ఎక్కడ ఏం లేదు. టేస్ట్ చాలా, పిండి కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. బాగుంది. టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. కాఫీ తాగుతున్నాను. కాఫీ 210 రూపాయలు. కాఫీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్ట్రాంగ్ గా ఉంది, బాగా టేస్ట్ బానే ఉంది. ఒక అరగంటలో నా ఫ్లైట్ ఉంది. నేను 31 గేట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఫ్లైట్ లో ఉన్నాను. ఇంకో 3.5 hours లో అబుదాబిలో దిగుతాను. ఇప్పుడు నేను అబుదాబిలో దిగాను. ఇప్పుడు స్టాంపింగ్ కోసం క్యూ లైన్ లో నుంచున్నాను. ఇప్పుడు స్టాంపింగ్ అయిపోగానే మనం లగేజ్ బ్యాగ్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోవచ్చు. అసలు ఈ రాళ్ళు బరువులు ఏటా, అసలు ఈ రాళ్ళు కాదనుకుంటా. రేపటి నుంచి నేను దుబాయ్ వీడియోలు మొత్తం మీకు, నేను ఎక్కడెక్కడ ఏ ప్లేస్లకి వెళ్తాను, మొత్తం సీనరీస్ మొత్తం మీకు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవ్వరూ మిస్ అవ్వకుండా నా వీడియో చూసి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
లగేజ్లు కలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయటకు వెళ్తే మన కోసం బయట బస్సు ఉంటుంది. బస్సు ఎక్కితే మన హోటల్ దగ్గరికి వెళ్తాం.